క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఉన్నాయి. ఇక అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి దాంట్లో చాలా దగ్గరగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సునీత కావచ్చు, అట్లాగే బీజేపీ కావచ్చు, లంకల్ దీపక్ రెడ్డి కావచ్చు. కానీ బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. కానీ బీజేపీకి అనుకున్న దానికంటే కూడా ఓటింగ్ చాలా పర్సంటేజ్ తగ్గింది. ఎందుకనో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపలేదు. దానికి బీజేపీయే కారణం, బీజేపీ గొయ్యి బీజేపీయే తవ్వుకుంది అనేటువంటిది ఎక్కువగా చర్చ జరుగుతుంది. బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, అదేవిధంగా అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం చేయటం, అదేవిధంగా ప్రచారంలో సరైనటువంటి దిశగా అడుగులు వేయకపోవటం, వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవటం, అసలు బీజేపీ పార్టీ ఎందుకు నుంచుందనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అయితే లంకల్ దీపక్ రెడ్డి మాత్రం బీజేపీ వైపు ప్రజలు ఓట్స్ పండి సైలెంట్ ఓటింగ్ జరిగింది, మాకే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఎక్కువ మంది సర్వే సంస్థలు మాత్రం బీజేపీ 6 to 8% అనేటువంటి దాన్ని మెన్షన్ చేశారు. గతంలో వచ్చినటువంటి 25,000 ఓట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి, ఈసారి డిపాజిట్ కూడా దొరికేటువంటి బీజేపీకి లేదు. ఇది బీజేపీకి రాబోయేటువంటి రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి దెబ్బ. బీజేపీ పార్టీ తన గొయ్యి తానే దవ్వుకుందనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. బీజేపీ తనకి తానుగా సెల్ఫ్ గోల్ ఇచ్చేసుకుంది. కావాలనే అక్కడ ఉన్నటువంటి బీజేపీకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్న టీడీపీ, జనసేన కలుపుకోలేదు, మాకు వద్దన్నారు, వాళ్లే వెళ్ళారు, వాళ్లే గొయ్యి దవ్వుకున్నారు, వాళ్లే పడ్డారు అనేటువంటిది మాత్రం ప్రజల్లో బీజేపీలో ఉన్నటువంటి